నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో సూర్యలంకకు దూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. నిన్నటితో రంజాన్ ఉపవాస ప్రార్థనలు ముగియడంతో ముస్లిం చిన్నపిల్లలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె పలు దూర ప్రాంతాల నుండి సూర్యలంక సముద్ర తీరానికి చేరుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. పర్యాటకులు మాట్లాడుతూ సూర్యలంక సముద్రం చాలా బాగుందని, ఇక్కడ సౌకర్యాలు బాగా ఏర్పాటు చేశారని పర్యాటకులు తెలిపారు. సముద్ర తీరాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పోలీసులు నిర్వహిస్తున్నారు. జిల్లా తెలంగాణ వచ్చామండి. నేను ఉపవాసాలన్నీ ఉండి నెలంతా మరి పొద్దున చెత్తలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ వచ్చాము. పరిస్థితులన్నీ బాగున్నాయి, అందరూ అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు కూడా అన్ని కడుతున్నారు, ఇంకా బాగున్నాయి. సూర్యలంక బీచ్ చాలా బాగుంది. రంజాన్ సందర్భంగా ముగించుకొని మొదటి రోజు అందరూ వచ్చారు. యాత్రికులకు విజయవాడ హెడ్ పోస్టాఫీసు సెంటర్ హాల్లో ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర స్థాయి కమిటీ కార్యవర్గ సమావేశం విజయవంతంగా జరిగినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ఎన్నికల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల అనగా ఏప్రిల్ 19వ తేదీన బాపట్లలో మొదటి వార్షికోత్సవం మరియు 2వ జనరల్ బాడీ మీటింగ్ ను జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ తెలియజేశారు. శివకుమార్ సార్ అందువల్ల ఆయన ఇది అందువల్ల ఆయన తెలియాలి. ఉంటారంటే వెల్కమ్ సీనియర్ చక్కగా పాటు ఇలా అధ్యక్షుడు గమ్మగా ఏమని చెప్తారు, మాట చెప్తారు కదా, ఆయన చెప్తారు. మా కమిటీలో ఏం చెప్తే ఆయన చెప్తారు. ఎదురు ఉంటాయి కదా ఆరు. పోతే అనంతపురం ఇంకోటి పోరం అంటున్నాం. మనం యూనియన్ని ముందుకు తీసుకెళ్ళాం. పట్టుకోడు లాగి ఉంటేనే ఇదేంటి అనేది నా అనుభవం. పోరం అంటున్నాం. ఉదాహరణకి చాలా మంది జిల్లా ప్రెసిడెంట్ వచ్చారు. అనంతపురం డివిజన్ ప్రెసిడెంట్ వచ్చారు. ఏ డివిజన్ ప్రెసిడెంట్ ఆ డివిజన్లో ఉన్న మండలాల అధ్యక్షుడు, ఈ నియోజకవర్గ అధ్యక్షుడు, అన్ని జిల్లాల అధ్యక్షుడిని ఎంతమంది ఫోన్ చేసి చెప్పండి. ప్రాజెక్ట్ లేదా జిల్లాల అధ్యక్షుడు చెప్పాల్సిన బాధ్యత డివిజన్ అధ్యక్షుడు ఉందా లేదా, ఆ జిల్లా అధ్యక్షుడు కింద నియోజకవర్గాల అధ్యక్షుడు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా, వాళ్ళు ఏం బాధ్యత తీసుకోరు. వాళ్ళ పక్క యూనియన్ అసెంబ్లీ కూడా ఎవరు అక్కడ స్టేట్ కాడికి వచ్చి మాకు పోరం ఉందా ఏంటండి పని ఉంటుంది. ఎవరు దీన్ని మనం ఉంటుంది కదా గ్రామ సంవత్సరం. ఆ విధంగా మనం ఎవరు కూడా తెలుసుకోవాల్సిన పని లేదు. 10 మంది రాకపోయినా వాళ్ళు ఎవరికి పోరు మనవాడే. మనం ఇప్పుడు జరిగినా మన మనకన్నా బాగా జరిగిన మగోడు లేడీ స్టేట్లో నేను చెప్తున్నది కూడా ఈ మాత్రం కూడా ఈ జిల్లాలో పోగేసుకున్నాడు. ఎవరైనా సరే ఎవరైనా సోకాడు స్టేట్ ప్రెసిడెంట్ అన్నాడు అందరూ సరే తగిలిపోయింది కదా, అందరూ ఈయన భద్రైపోయింది కదా. ఏపీ అందరూ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని నిజాయితీగా దమ్ముగా తీసుకెళ్తాం. ఏ సమస్య ఉన్నా సరే నేను అదే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రతిసారి పెడుతున్నాను. సమస్య ఉంటే ముందు అసోసియేషన్ ద్వారా మనకు సంబంధించింది. ఎందుకంటే ఏపీఎల్ఎంఎస్ అనేది తర్లపాలెం గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లికి 1 కేజీ వెండితో తయారు చేసిన ముఖ కిరీటంను అల్లూరి లక్ష్మీ ప్రసన్న, హరికృష్ణ దంపతులు బహుకరించారు. అర్చక స్వామి పవన్ శర్మ ఆధ్వర్యంలో ముఖ కిరీటంను ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్మెత్స సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు, యాజలి అల్లూరయ్య, తోనుగుట్ల రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాక్స్ కూడా వెంకటేశ్వరరావు అండి. మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న. అమ్మవారి పెద్దమ్మ తల్లి అమ్మవారికి విగ్రహాన్ని చేయించాలని మేము చేయించామండి. గుళ్ళో పూజా కార్యక్రమం చేయించాము, అలంకారం చేయించాము. మా అల్లుడు గారు హరిబాబు, అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువ నాయకులు వేగిసేన రాకేష్ వర్మ జన్మదిన వేడుకలు మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంకు విచ్చేసిన రాకేష్ వర్మకు టపాసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల పార్టీలు ఏర్పాటు చేసిన కేక్ ను రాకేష్ శర్మ కట్ చేయగా పలువురు నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. నోట్ పుస్తకాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం సందర్భంగా మన కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ బాగుపడాలి. ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమం గురించి తిరుమల రెడ్డి సరే వసంత్ అందరూ చూడాలి ఒకసారి. సరే సరే ఒకసారి ఒకసారి పట్టుకొని అలా ఒకసారి ఒక్క నిమిషం పడుతున్నాయి. ఒక్కసారి అందరు ఇలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత భారీగా కర్లపాలెం మండల ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇంత ఘనంగా నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కర్లపాలెం మండలం మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అభినందనలకి, మీ శుభాకాంక్షలకి చాలా చాలా అంటే చాలా ఆనందమైంది. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు విధానంగా ఉండాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ. ఫేస్బుక్ లో పరిచయమైన యువతి మాటలు నమ్మి విశ్రాంత ఉపాధ్యాయుడు 1.9 కోట్లు కోల్పోయిన ఘటన బాపట్ల జిల్లా మాటూరు మండలంలో వెలుగు చూసింది. కొరలపూడి గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు గత ఏడాది ఆగస్టులో రిటైర్ అయ్యి తల్లి వద్ద ఉంటున్నారు. నెల క్రితం కందుకూరు మౌనిక పేరుతో ఓ యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమై యూకేలో ఉన్నానని చెప్పి నమ్మకం పొందింది. అనంతరం ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి తన మేనమావ దాసరి నీరజ్ కుమార్ ను పరిచయం చేసింది. మొదట చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించక లాభాలు వచ్చినట్లు చూపించారు. దీంతో నమ్మకంతో వెంకటేశ్వర్లు పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టారు. తర్వాత హర్ష అనే వ్యక్తిని అనలిస్ట్ గా చేర్చి గ్రూప్ గా మోసం చేశారు. చివరకు మొత్తం 1.9 కోట్లు కోల్పోయిన బాధితుడు పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలో ఆర్యవైశ్యుల పట్టణ యువజన మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జూలకంటిని వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో జాతిపిత గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య పట్టణాధ్యక్షులుగా గరణి శ్రీనివాసరావు, యువజన సంఘం అధ్యక్షులుగా కొత్తూరి చందు, మహిళా సంఘం అధ్యక్షురాలిగా సాలస కళ్యాణితో పాటు కార్యవర్గ సభ్యులు పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివాసుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభించే సమయంలో ఆత్మ బలిదానానికి గుర్తు విగ్రహాన్ని నిర్మించామని మంత్రి లోకేష్ ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును ప్రభుత్వ అధికార దినోత్సవంగా ప్రకటించి వైశ్యుల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించారని వివరించారు. టెంపుల్ కమిటీ వాళ్ళకి తర్వాత జ్యోతి ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాయి. గ్రామ సభ్యులు వెనక్కి రండి కొంచెం. చాలా కావాలని పోయినట్టే ఉంది. సీనన్న సీనన్న నిల్చోండి. ఓకే రెడీ. తీసుకున్న పనులు కొనసాగినమని నా ఈ 2 సంవత్సరముల పదవీ కాలంలో సంఘ ఆశయ సిద్ధి కోసం నా వంతు కృషి చేస్తామని సేవా కార్యక్రమ నిర్వహణలో ముందుంటామని ఆర్యవైశ్య జాతి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మీ పనులు చెప్పుకోండి. కొనసాగిన పని కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో ముందుంటామని వైశ్య జాతి సమైక్య. మరి అందరికీ ముందుగా నమస్కారాలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరి ఆర్యవైశ్యులు నమ్మకమే పెట్టుబడిగా చిన్న ఇల్లు ఉన్న శెట్టి గారు లేదా నమ్మకం. ఎందుకంటే నిజాయితీగా ఉంటారు. ఒక లెక్క అంటే అనాపైసలతో తిరిగి ఇస్తారని చెప్పేసి మేము చిన్నప్పుడు వినేవాళ్ళు. చాలా మంది ఊర్లో బలహీన వర్గాల వారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే బయట రూపాయలు ఇస్తా ఉన్నా 5 రూపాయలు అని చెప్పి ఆలోచిస్తున్నారు. అది లేకుండా క్రెడిట్ అది తప్పకుండా చూస్తున్నారు. మార్చర్ల పట్టణ ఆర్య వైశ్య యువజన మహిళా సంఘ నూతన వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మరి విచ్చేసిన విశిష్ట అతిథులు అత్తలూరి సుబ్బారావు గారికి, పూనిశెట్టి వెంకటేశ్వర గారికి, అయిన సాంబశివరావు గారికి, కనిగిరి శ్రీనివాసరావు గారికి,
సేగు రమేష్ గారికి, సూర్య రామకృష్ణ గారికి, మాసెట్టి సాత్విక్ గారికి, ఖమ్మంపాటి అనిల్ కుమార్ గారికి, చేతుల రామకృష్ణ గారికి, సముద్రాల పవన్ సాయి గారికి, అలాగే ఈనాటి నూతన కార్యవర్గం పోలా శ్రీనివాసరావు గారు, గరిడ శ్రీనివాసరావు గారు, గౌరవ అధ్యక్షులు పూర్శెట్టి పుల్లారావు గారు, ఏచూరి అమర సురేష్ గారు, గుడిపాటి శ్రీనివాసరావు గారు. విజయపురి సౌత్ ప్రాంతంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతులు గుంపులుగా వచ్చి స్థానికుల నివాసులను చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇంట్లోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, సామాన్లు చిందరవిందర చేయడం, స్కూల్ కి వెళ్లే పిల్లల క్యారేజ్ బాక్సులు లాక్కొని వెళ్లటం, ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులపై వీధుల వెనకపోయే ప్రయాణికులపైకి దాడికి దిగుతున్నాయి. అంతేకాకుండా గ్రామ సమీపంలో ఉన్న తోట పంట పొలాలపై కూరగాయలు నాశనం చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని విజయపురి సౌత్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. రోడ్లు మేము రోడ్డు తీసుకుని వైసీపీలు నేను రైట్ దగ్గర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.